ట్రాన్స్‌జెండర్స్. ట్రాన్స్‌జెండర్స్ అనేటప్పటికి బెగ్గింగ్ చేస్తూనో, ప్రాస్టిట్యూషన్ చేస్తూనో మరి షాప్ ఓపెనింగ్ సైడే మనం చూస్తూ ఉంటాం. కాకపోతే ఈ ట్రాన్స్‌జెండర్స్ వాళ్ళకి మనం అవకాశాలు ఇచ్చేయాలంటే వాళ్ళు ఎంత వండర్స్ చేస్తారో ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం. అలాంటి ట్రాన్స్ వుమనే ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. తనే హిమా రాథోడ్. 'ఎల్‌జీబీటీ లీగల్ బ్యాటిల్' అనే సినిమాలో ఈ అమ్మాయి హీరోయిన్. మెయిన్‌గా ఈ ఎల్‌జీబీటీకి సంబంధించిన సమస్యలను లేవనెత్తుతూ మరి చట్టంలో వాళ్ళకంటూ కొన్ని ఆహ్, డిఫరెంట్ చట్టాలు కావాలి అంటూ పోరాడుతూ వస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఆవిడ ఏం మాట్లాడుతుంది? అండ్ మెయిన్‌గా ఈ ట్రాన్స్‌జెండర్ సైడ్ రావడానికి గల కారణాలు ఏంటి? మరి ఫ్యామిలీ వాళ్ళు ట్రీట్ చేసిన విధానం ఏంటి? ఇలా బోలెడన్ని విషయాలు హిమా రాథోడ్‌తో మాట్లాడదాం. మరి తెలియటెందుకు? నమస్తే హిమా గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరెలా ఉన్నారు? యాహ్! కొన్ని మనము పేపర్స్‌లలో గాని ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాము. కొన్ని స్టోరీస్. ఇది ఎంతవరకు నిజం అనేది చెప్పండి. ఈ బెగ్గింగ్ చేసుకొనొచ్చిన అమౌంట్ అంతా కూడా ఒకరి దగ్గరికి ఇచ్చి, సో అక్కడి నుంచి మిగతా వాళ్ళకి పంచడం గాని, ఒక మాఫియా కైండ్ ఆఫ్ టైప్‌లో ఉంటది అని కూడా వింటూ ఉంటాం. సో ఇది ఎంతవరకు ట్రూ? మాఫియా అంటూ ఏం లేదండి. మా చేతులతో మేము అడుక్కున్న డబ్బులు మాత్రం మా గురుగాళ్ళు వాళ్ళు తీసుకోరు. అవి ఎక్కడ జరుగుతాయో నాకు తెలీదు. కానీ హైదరాబాద్‌లో మాత్రం మా ఫ్యామిలీలో మాత్రం మేము బెగ్గింగ్ చేసింది మాకే. మా గురువాళ్ళు ఏమి అడగరు. ఏదన్నా అవసరం ఉంటే ఏదన్నా హెల్ప్, ఏదన్నా మనీ ఇష్యూ వచ్చినప్పుడు అడుగుతారు తప్ప డైలీ అడుక్కున్న దాంట్లో సగం ఇవ్వాలి, అంత ఇవ్వాలి అలాంటిది ఏం లేదు. ఎందుకంటే ఇవన్నీ మనం అంటే నార్మల్‌గా ఉన్న ప్రజలం మేము ఆ సైడ్ నుంచి కూడా కొన్ని అనిపిస్తూ ఉంటుందన్నమాట. కొన్ని పేపర్‌లో వచ్చినప్పుడు కానీ అలా ఇలాంటివి. ఏం లేదండి. ఓకే. అండ్ ప్రెజెంట్ ఇప్పుడున్న లైఫ్‌లలో మరొక జీవితం ఉంటే ఎలా ఉండాలని మీరు అనుకుంటారు? ఇప్పుడు ఈ లైఫా? ఇప్పుడున్న లైఫ్‌ని కరెక్ట్ చేసుకోవాలనుకున్నా కానీ మరొక లైఫ్ కావాలంటే ఎలా ఉండాలనుకుంటారు మీరు? నాకు ఇదే లైఫ్ నచ్చి ఈ లైఫ్ చూస్ చేసుకున్నాను. కానీ సొసైటీ నుండి డిస్క్రిమినేషన్ కావచ్చు. ఫస్ట్ ఫ్యామిలీ మారాలండి. ఫ్యామిలీ కొంచెం సపోర్ట్ ఇస్తే అసలు సొసైటీ గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఫ్యామిలీ ఫస్ట్ ఇలా తెలిసినప్పుడు ఇంట్లోకెళ్ళి బయటకి గెంటేయకుండా ఇంట్లోనే పెట్టుకొని కొంచెం సపోర్ట్ ఇచ్చి, చదివిపించి, తర్వాత ఒక ఏజ్ వచ్చినప్పుడు చేంజ్ అయితే ఆహ్, తనకు జాబ్ చేసుకునే అవకాశం ఉంటది. అలాగే ఫ్యామిలీతో ఉండొచ్చు. ఈ సొసైటీతో డిస్క్రిమినేషన్ అనేది ఉండదు. ఇలాంటి కొన్ని సిట్యుయేషన్స్ మారితే బావుంటాయేమో అనుకుంటున్నాను. మెయిన్‌గా ఈ ఎల్‌జీబీటీక్యూ లీగల్ బ్యాటిల్ విషయానికొస్తే అసలు సమాజంలో మీ పరంగా ఏం మారాలంటారు మీ పైన ఉన్న విషయాలు? మమ్మల్ని మాలాగా చూడాలండి. మమ్మల్ని మాలాగా యాక్సెప్ట్ చేయాలి. మాకు ఆడవాళ్ళకు, మగవాళ్ళు ఎలా ఈక్వల్‌గా బ్రతుకుతున్నారో సొసైటీలో అలా మమ్మల్ని కూడా బ్రతకనివ్వాలి. గవర్నమెంట్ నుండి మాకు సపోర్ట్ రావాలి. మాకు రావాల్సిన ఈక్వల్ రైట్స్ ఉండాలి. సపోర్ట్ అంటే స్కీమ్స్ కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినట్టు అలాంటివి ఇంకా ఇంకా చాలా ఇస్తే ఇప్పుడు ఇంకా మా దాంట్లో చాలామంది చదువుకున్న వాళ్ళున్నారు. పెద్ద చదువులు చదివిన వాళ్ళున్నారు. ఇంకా అదే బెగ్గింగ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా అది స్కీమ్స్ కానీ, సపోర్ట్ కానీ వస్తే ఇంకా జాబ్స్ చేస్తూ ఇలాంటి బెగ్గింగ్ ప్రాసెస్ ఇదంతా వదిలేసి మేము కూడా అందరిలాగా ఈక్వల్‌గా బ్రతకాలని కోరుకుంటున్నాం. ఒకవేళ మీరు నెక్స్ట్ ఏదైనా జాబ్ చేయాలనుకుంటే చేస్తారా? జాబ్ అంత ఇంట్రెస్ట్ లేదండి నాకు. ఇలాగే ఇండస్ట్రీలో కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను. మరి మీరు ఇక చూడ్డానికైనా గానీ ఆహ్, మంచి హీరోయిన్‌లా కనిపిస్తూ ఉన్నారు. సో మరి దానికి తగ్గ సీక్రెట్ ఏంటి? సీక్రెట్ అంటే ఏం లేదండి. గాడ్ హెల్త్ టిప్స్. గిఫ్టెడ్ అంటాను. హెల్త్ టిప్స్ గానీ, కేర్ గానీ తీసుకునేది ఉంటుంది గదా! కేర్ అంటే నార్మల్‌గా అందరూ ఎలా చేసుకుంటారో అమ్మాయిలు అలాగే చేసుకుంటారు తప్ప ఏదో పెద్ద హీరోయిన్‌లు చేసుకున్నట్టు అవి ఇవి నేను చేసుకోను. గాడ్ గిఫ్టెడ్ అండి. గాడ్ గిఫ్టెడ్. సో ఫస్ట్ నుంచి ఇలాగే ఉన్నారా మీరు? ఫస్ట్ నుండి ఇదే కలర్ ఇలాగే ఉంది. అంటే మెయిన్‌గా ట్రాన్స్‌జెండర్స్ మీద జరుగుతూ ఉన్న అఘాయిత్యాల గురించి. మరి అదే మెయిన్ ప్రధాన అంశంగా మరి ముందుకెళ్తూ ఉన్నారు కదా! మరి అలాంటి అఘాయిత్యాలు మీ చుట్టుపక్కల వాళ్ళకు ఎప్పుడైనా జరిగిన సందర్భాలు గానీ, ఆ టైంలో మీరు రియాక్ట్ అయిన సందర్భాలు ఎలా ఉన్నాయి? చాలా జరిగాయండి ట్రాన్స్‌జెండర్స్ మీద రేప్స్. ఎలా జరుగుతాయో కూడా చెప్తాను ఒక సిట్యుయేషన్. ఇప్పుడు ప్రాస్టిట్యూషన్ చేస్తారని చెప్పాను కొంతమంది. ఇప్పుడు ఆ ట్రాన్స్‌జెండర్ రోడ్ మీదకెళ్ళి నిల్చుంటది. ఒక అబ్బాయి వస్తాడు. ఇంత అని చెప్తాడు. ఇంతసేపు ఉండాలని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన వాడు అక్కడ రూమ్‌లో ఒక్కడే అని చెప్పిన వాడు అక్కడ ముగ్గురు, నలుగురు ఉంటారు. ముగ్గురు, నలుగురు కలిసి ఒక ట్రాన్స్‌జెండర్ రేప్ చేసి
కొంతమందిని చూసాను నేను. బీర్ బాటిల్స్ పగలగొట్టి ఎక్కడ పడితే అక్కడ కోసేయడము. సిగరెట్స్‌తో కాల్చడము. ఆడవాళ్ళ, మగవాళ్ళలాగా బాడీస్‌లాగా మావి ఉండవండి. మావి చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. మేము చాలా సర్జరీస్ చేయించుకొనుంటాము. అలా చేసినప్పుడు మాకు న్యాయం కావాలంటే పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళినప్పుడు సార్ వాళ్ళంటారు, "మీకెలా రేప్ జరిగింది? మిమ్మల్ని ఎలా చేస్తారు? ఆడవాళ్ళలాగానే మీకుంటాయా?" అని మమ్మల్నే రివర్స్ క్వెషన్స్ ఏసి మమ్మల్ని ఇంకా బాధ పెడితే, మాకు న్యాయం అనేది ఎక్కడ జరిగిద్ది అనే ఒక డిప్రెషన్‌లోకెళ్ళిపోయి చనిపోయిన మంది కూడా చాలా మందున్నారు. ట్రాన్స్‌జెండర్స్ మాకెలాంటి న్యాయం జరగదు అని ఒక డిప్రెషన్‌లోకెళ్ళిపోయి ఈ సిట్యుయేషన్ అది ఇంకా చెప్పలేం కదా! అలాంటి సిట్యుయేషన్ జరిగినప్పుడు, ఒక న్యాయం జరగనప్పుడు డిప్రెషన్‌లోకెళ్ళిపోయి చనిపోయే వాళ్ళు చాలా మందున్నారు. అలాంటిది కొంతమందికి ఫైల్ చేసినప్పుడు పోలీస్ వాళ్ళు అందరూ చెడ్డవాళ్ళని చెప్పను. కొంతమంది ఫైల్ చేసినప్పుడు రేప్ చేసిన అతడికి 6 నెలలు లేదా 2 సంవత్సరాలు జైలు శిక్ష. హ్మ్. ఇంతే. ఇప్పుడు ఒక అమ్మాయిని చేస్తే, రేప్ చేస్తే 10 ఏళ్ళు, 14 ఏళ్ళు ఎన్‌కౌంటర్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అదే ఎందుకు ట్రాన్స్‌జెండర్ రేప్ చేస్తే 2 ఏళ్ళే. వాళ్ళు ఇక్కడ కూడా ఈక్వాలిటీ లేదు. మేము మా సొంతంగా మేము అమ్మాయిలని చెప్పుకున్నప్పుడు, అమ్మాయిలతో పాటు మాకు ఈక్వల్‌గా రైట్స్ ఉండాలి కదా! వాళ్ళని రేప్ చేస్తే 14 ఏళ్ళు ఎన్‌కౌంటర్‌లో మమ్మల్ని ఎందుకు 2 ఏళ్ళే వాళ్ళేమన్నా చిన్న నేరం చేశారా? అది రేపే, ఇది రేపే కదా! హ్మ్. వాళ్ళు ఆడవాళ్ళే, మేము ట్రాన్స్ వుమెన్సే కదా! వాళ్ళు మనుషులే, మేము మనుషులమే. వాళ్ళని రేప్ చేస్తే ఎందుకు ఒకలాగా, మమ్మల్ని రేప్ చేస్తే ఎందుకు ఒకలాగా చూస్తున్నారు? అక్కడ కూడా ఈక్వల్ రైట్స్ లేవు గవర్నమెంట్ నుండి. ఇది మెయిన్ టాపిక్‌గా మూవీలో నడిచిద్దండి. ఇంకొక చిన్న హోప్ అనేది ఉంటది కదండీ! ఈ మూవీ చూసిన తర్వాత గవర్నమెంట్ కానీ, సొసైటీ కానీ చూసిన తర్వాత ఒక చిన్న మార్పనేది వచ్చిద్ది. మాకు కూడా ఈక్వల్‌గా రైట్స్ అనేవి వస్తాయని ఒక చిన్న హోప్ అంతే. ఇట్లా పోలీస్ వాళ్ళ సైడ్ నుంచి కూడా మెయిన్‌గా సపోర్ట్ అనేది కూడా దక్కకపోవడానికి గల రీజన్ ఏంటమ్మా? రీజన్ ఏంటంటే ఇంక మాకేం తెలుసండి. వాళ్ళు చూసే చూపులు కానీ, వాళ్ళు మాట్లాడే విధానం కానీ అంతా చీప్‌గా ఉంటది మాతో. ఇంకా నార్మల్‌గా పబ్లిక్ ఎలా మాట్లాడతారో అంతకంటే చీప్‌గా మాట్లాడతారు పోలీస్ వాళ్ళు మాతో. హ్మ్. వాళ్ళెందుకలా మాట్లాడతారో, మా మీద ఎందుకంత బ్యాడ్ ఇంప్రెషనో కూడా మాకు తెలీదు. కానీ అంటే మీరు చెప్పండి. ఇప్పుడు ఉన్న అందరూ ఒకరిని తీసుకున్నామంటే ఈ ట్రాన్స్‌జెండర్స్ కమ్యూనిటీని మొత్తం తీసుకున్నామంటే, అందులో ఒక 10% మంది ఇట్లాంటియన్నీ చేస్తూ ఉన్నప్పుడు మిగతా వాళ్ళ మీద మొత్తం మచ్చ అనేది ఆ! పడుతూ ఉంటది కదా! మరి మీ ఇక్కడున్న 90% మంది 10% మందిని మార్చలేరా? ఇప్పుడు మాది పక్కన పెడితే ఫస్ట్ హైదరాబాద్‌లో ఫేక్ ట్రాన్స్‌జెండర్స్ ఎక్కువయ్యారండి. ఎలా అంటే ఒక 20, 30 కిలోమీటర్స్ నుండి మగవాళ్ళే వాళ్ళకి భార్య, పిల్లలు అందరూ ఉంటారు. హ్మ్. వాళ్ళు ఒక 5, 10 మంది కలిసి వస్తారు హైదరాబాద్‌కొచ్చి అప్పటిదప్పుడు వేషం మార్చుకొని, ఒక ట్రాన్స్‌జెండర్ లాగా వేషం యేసుకొని, సిగ్నల్స్ దగ్గర, ఓపెనింగ్స్ దగ్గర వెళ్లి డబ్బులు కలెక్ట్ చేసుకొని, వాళ్ళని తిట్టి డబ్బులు ఇయ్యకపోతే కొట్టి, వచ్చిన డబ్బులతో వాళ్ళది వాళ్ళు పంచేసుకొని మళ్ళా అప్పటిదప్పుడు వేషం మార్చుకొని మళ్ళీ వాళ్ళ ఊర్లకు వాళ్ళెళ్ళిపోతారు. ఇలాంటి ట్రాన్స్‌జెండర్స్ వల్ల రియల్ ట్రాన్స్‌జెండర్స్‌కి చాలా చెడ్డ పేరు కానీ, ఇంకా చీప్‌గా చూడడం కానీ సొసైటీలో జరుగుతున్నాయి. ఈ సిట్యుయేషన్ మీద మేము యాక్షన్ తీసుకోవాలన్నా, ఏదైనా చేయాలన్నా వాళ్ళని మేము గుర్తుపట్టలేకపోతున్నాం. ఇప్పుడు ఒక గంట, 2 గంటల క్రితం ఒకలాగుంటారు. ఒక గంట తర్వాత ఇంకోలాగుంటారు. వేషం మార్చేస్తారు. వాళ్ళ ఊర్లకు వాళ్ళెళ్ళిపోతారు. వాళ్ళని ఏం చేయలేకపోతున్నాం. ఒక పాయింట్. ఇంకో పాయింట్ మా దాంట్లో గూడా అందరు మంచివాళ్ళని చెప్పను. అందరు చెడ్డవాళ్ళని చెప్పను. కొంతమంది చెడ్డవాళ్ళుంటారు ట్రాన్స్‌జెండర్స్ కూడా. మగవాళ్ళు, ఆడవాళ్ళ లాగానే మా దాంట్లో కూడా ఉంటారు. వాళ్ళు కేవలం మనీ మైండెడ్ అంటారు కదా! వాళ్ళలాగా కొంతమందుంటారు. వాళ్ళు గృహప్రవేశాల దగ్గరికెళ్ళి బట్టలిప్పేసి అంత కావాలి, ఇంత కావాలని డిమాండ్ చేస్తారు. చేసినప్పుడు చేసిన వారిని మీద యాక్షన్ తీసుకోక ట్రాన్స్‌జెండర్ మొత్తం అంతే అనడం తప్పని నేననుకుంటాను. చేసిన వారిని యాక్షన్ తీసుకోండి. లీగల్ ఏమన్నా చేయండి. మేము దానికి సపోర్ట్ చేస్తాము. కానీ ట్రాన్స్‌జెండర్స్ అందరూ అంతే అనడం కరెక్ట్ కాదని నేననుకుంటాను. అంటే ఇప్పుడు ఇండ్లకు దగ్గరికి గాని ఏదైనా ఓపెనింగ్స్ ఉన్నాయంటే అదే. అక్కడికి వచ్చినప్పుడు ఆ! ఇట్లా చేస్తున్నారంటే వాళ్ళు ఫేక్ అని మేము అనుకోవాలా? ఎందుకంటే డబ్బులు డిమాండ్ చేయడం గాని, సో ఇలాంటివి బలవంతంగా ఇస్తేనే మేము పోతాము ఇట్లా అని ఆ! చెప్పేసి చేస్తున్న వాళ్ళందరూ ఫేక్ అనుకోవచ్చా? ఇప్పుడొకటండి రియల్ ట్రాన్స్‌జెండర్స్‌ని ఈజీగా గుర్తుపట్టొచ్చు. హ్మ్. ఫేక్ ట్రాన్స్‌జెండర్స్ ఎలా ఉంటారు? హెయిర్ అంతుంటది. వాళ్ళకు హెయిర్ ఉండదు. తల మీద అంత బియర్డ్ ఉంటది. హ్మ్. వాళ్ళు చీర కట్టుడు కూడా బాగోదు. వాళ్ళని ఈజీగా గుర్తుపట్టొచ్చు వాళ్ళు ఫేక్ ట్రాన్స్‌జెండర్స్ అని. రియల్ ట్రాన్స్‌జెండర్స్ కూడా కొంతమంది చేస్తారని చెప్తున్నాను నేను. చేస్తారు. చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ట్రాన్స్‌జెండర్స్ మొత్తాన్ని తప్పు పట్టకండి అని చెప్తున్నాను. ఓకే. మా మనము శివుడిని, పార్వతీదేవిని ఎట్లయితే కొలుస్తూ ఉంటామో అర్ధనారీశ్వరులు అన్నట్టు. హ్మ్. సో మరి అంతటి ప్రాముఖ్యత ఉన్న మీ మీద ఇలాంటి దాడులు గాని,
ఇన్ని చూస్తుంటే నిజంగా చాలా బాధేస్తూ ఉంటుంది కొన్నిసార్లు. కానీ మీలాంటి ఉమెన్స్ ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసి ఎంతో మందికి ఇన్స్పైర్ చేస్తూ ఉంటే ఇంకా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. అసలు మీరు ఈ సమాజంలో ఏం మార్పు తీసుకురావాలని మీరు అనుకుంటున్నారు? అంటే వేరే వాళ్ళ గురించి వదిలేండి. మీరు ఒక మనిషిగా మీరేం మార్పు తీసుకురావాలనుకుంటున్నారు? మార్పు అంటే మమ్మల్ని ఆహ్, మేమిప్పుడు ఎలా ఉన్నాం, మేమేం చెప్పుకుంటాం, ట్రాన్స్ ఉమెన్ అని చెప్పుకుంటాం. మమ్మల్ని ఉమెన్ లాగే ట్రీట్ చేయాలి. మమ్మల్ని ఒక మనిషిలాగా చూడాలి. మమ్మల్ని ఈక్వల్‌గా చూడాలి. అంతే చాలు. మేము సొసైటీ నుండి ఏదో పెద్దగా మాకు అది చేయండి, ఇది చేయండి అని ఇవేం కాదు. మేము ఎలాగున్నామో అలా మమ్మల్ని యాక్సెప్ట్ చేసి మమ్మల్ని మీతో పాటు ఈక్వల్‌గా చూస్తే అదే చాలు. అంటే ఇందాక మనం మార్పు గురించి మాట్లాడుకున్నాం కదా! అంటే కొన్ని కొన్ని చోట్ల ఉద్యోగాలు గాని ఆ! అండ్ అది గవర్నమెంట్ నుండి. గవర్నమెంట్ సైడ్ నుంచి అయినా గాని, ఇంక ప్రైవేట్ పరంగా అయినా గాని కొన్ని కొన్ని అవకాశాలు పెరుగుతూ వెళ్తున్నాయి కదా! మరి అటు సైడ్ వెళ్ళడానికైనా మీకెప్పుడు అనిపించలేదా? అంటే బెగ్గింగ్ సైడే కాకోకుండా అటు సైడ్ వెళ్ళాలని ఎప్పుడు అనిపించలేదా? చాలా మంది ట్రై చేస్తారండి. ఇప్పుడు హ్మ్. చదువుకొని ఆపేసి ట్రాన్స్‌జెండర్‌గా మారిన తర్వాత మళ్ళీ ఆఫీస్‌కి వెళ్ళడం, ఏమంటారు మళ్ళీ జాబ్ ఆఫర్స్‌కి, ఇంటర్‌వ్యూస్‌కి వెళ్ళడం చాలా మంది ట్రై చేస్తారు. కానీ ఎవరు సపోర్ట్ చేయలేదు. ఇంతకుముందు నువ్వు బాయ్‌లాగా ఉండేటోడివి కదా! ఇప్పుడెందుకు ఇలా శారీ కట్టుకొనొచ్చావు, ఇలా వస్తే నువ్వు జాబ్ చేయకూడదు. మళ్ళీ ప్యాంట్ షర్ట్ ఏసుకొనే రా అప్పుడు జాబ్ చేస్తూ అప్పుడు నేను తీసుకుంటాను ఆఫీస్‌లో అని కొంతమందిని అనడము. ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు ట్రాన్స్‌జెండర్స్‌కి జాబ్స్ ఇవ్వమమ్మా అనడము. చాలా మంది ట్రై చేశారండి. జాబ్స్ కోసం కానీ, మంచి మంచి ఆఫర్స్ కోసం. ఏ సపోర్ట్ లేక ఆ బెగ్గింగ్, ఆ ప్రాస్టిట్యూషన్‌కే అంకితమైపోయారు. పాటలు వింటూ ఉంటే ప్రతిసారి వింటున్నా గాని ఎంతో బాధ అనేది అనిపిస్తూ ఉంటుంది. అండ్ కమింగ్ టు మూవీ. మరి ఈ మూవీలో 'సునీల్ కుమార్ రెడ్డి' గారితో ఎలా ఉండింది? సార్ చాలా కామ్ అండ్ కూల్ అండి. అసలు ఎంత రిసీవ్ చేసుకుంటారో, ఎంత అంటే అసలు కోపము అలాంటివి కసిరిచ్చుకోవడము, కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు కదా! అలా అస్సలు కాదు. చాలా కామ్‌గా, కూల్‌గా ఏదైనా మనకు అర్థమయ్యే వరకు ఎక్స్‌ప్లెయిన్ చేయడము. మనం మళ్ళీ సార్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పేంత వరకు వెయిట్ చేయడము. సార్ చాలా సపోర్టివ్ అండి. ఆయన ప్రీవియస్ మూవీస్ చూసారా? కొన్ని చూసాను. 'గంగపుత్రుడు' కొన్ని మూవీస్ అలా చూసాను. ఓకే. ఎప్పుడు ఆయన ఏదో ఒక మూవీ తీస్తున్నా గాని ఈసారి ఏ టాపిక్ తీసుకొనొస్తారు ఈయన అన్నట్టు కూడా అవును సార్. స్టార్టింగ్ నుండి అవే మూవీస్ చేస్తున్నారు. ఆహ్, అటు యూత్‌లో గాని, లేకపోతే మీరన్నట్టు ఆ 'గంగపుత్రులు' గాని, ఇప్పుడు 'లీగల్ బ్యాటిల్' గాని, అవును. డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్‌తోనే వస్తూ ఉంటారు. అండ్ ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న టైంలో మీరు బాధపడిన సందర్భం ఏదన్నా ఉందా? బాధపడింది ఏం లేదండి. నేను ఆహ్, షూటింగ్ అప్పుడు చాలా బాగా హ్యాపీగా వెళ్ళేదాన్ని, హ్యాపీగా వచ్చేదాన్ని. పెద్ద యాక్టర్స్ చాలా ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకునేవాళ్ళు. ట్రాన్స్‌జెండర్ లాగా ఎవరు ఏ ఒక్కరు సెట్స్ మీద చూడలేదు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నేను వాళ్ళని అంతే బాగా రిసీవ్ చేసుకున్నాను. చాలా ఫ్రెండ్లీగా ఆహ్, చాలా హ్యాపీగా పోయింది. హ్యాపీయెస్ట్ మూమెంట్? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే మూవీలోనా? మూవీ షూటింగ్ జరుగుతున్న హోల్ ప్రాసెస్‌లో. షూటింగ్ జరుగుతున్నప్పుడంటే, ఒక సీన్ ఉంటది. ఆ సీన్ నాకు చాలా హ్యాపీగా చాలా కనెక్ట్ అయ్యాను ఆ సీన్‌కి. కోర్ట్ సీన్ ఉంటది. దాంట్లో మా ఫాదర్ ఆనంద్ చక్రపాణి గారని ఉంటారు. ఆయనే, నేను ఇంకా ప్రెస్ వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఆ సీన్‌లో మా ఫాదర్ నా కోసం వచ్చి నాకు సపోర్టివ్‌గా నిల్చొని, నా కూతురిని ఇన్ని రోజులు నేను అర్థం చేసుకోలేదు. నా కూతురు నాకు కావాలి అని ఒక సపోర్ట్ లాగా ఒక స్టాండ్ తీసుకోవడం కానీ ఆహ్, అలా ఆ సిట్యుయేషన్ నాకు చాలా నచ్చింది. రియల్ లైఫ్‌లో అలాంటిదేమన్నా జరిగిందా? రియల్ లైఫ్‌లో జరగలేదు కాబట్టి అలా మా ఫాదర్ ఎక్స్‌పైర్ అయిపోయారు. ఒక 5 ఇయర్స్ అవుతుంది. డ్యాడీ కూడా ఉంటే నాకు కూడా అలాంటి ఏదన్నా ఆ సిట్యుయేషన్ కాకుండా నార్మల్‌గా ఏ సిట్యుయేషన్ అన్నా అయినా మా డ్యాడీ కూడా వచ్చి నాకు సపోర్ట్ ఉంటే బావుండు, స్టాండ్ తీసుకుంటే బావుండు ఈ సిట్యుయేషన్ లాగా అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ సిట్యుయేషన్. మరెళ్లారా ఆ టైంలో? నాన్నగారు ఎక్స్‌పైర్ అయిపోయారు. వెళ్ళాను. మరి ఆ టైంలో ఏమన్నా అన్నారా ఎవరన్నా ఏమన్నా మిమ్మల్ని? అట్లేం లేదా? నేనెళ్ళి చాలా సేపు లేనండి. డ్యాడీని చూసేసాను. కొంతసేపు ఒక 1 అవర్ ఉన్నాను. వచ్చేసాను. అమ్మగారు ఎలా ఉన్నారు? బావున్నారు. ఇప్పటికి టచ్‌లో ఉన్నారా? ఇప్పుడు డ్యాడీ ఎక్స్‌పైర్ అయిపోయిన తర్వాత మమ్మీ టచ్‌లోకొచ్చింది. నేను సింగిల్ కదా! చైల్డ్‌ని కదా! ఇంకా మమ్మీ ఒక్కతే అయిపోయింది. వస్తూ పోతూ మమ్మీని చూసుకుంటూ ఉన్నాను. మరి మీ లైఫ్‌లో ప్రేమ అనే చాప్టర్ ఉందా లేదా? ప్రేమ అనే చాప్టర్ లేదు. వస్తుందా? తెలీదు. అంటే చూస్తుంటాం కదా! ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక తోడు అనేది కూడా ఆ! కంపల్సరీ ఇంపార్టెంట్. ఆ! మరి మీ లైఫ్‌లో కూడా అట్లాంటిది ఏదన్నా ఉందా? ఇప్పటి వరకైతే లేదండి. ఫ్యూచర్‌లో చూడాలి వస్తారో ఎవరన్నా రారో. వచ్చి ప్రపోజ్ చేయడం అట్లాంటివి? చేస్తారు కొంతమంది ఆ టైమ్ పాస్‌కి. నార్మల్‌గా చూసిన నెక్స్ట్ సెకండ్ చేస్తే అది ప్రపోజ్ అని నేను అనుకోను. చాలామంది చేశారు అట్లా ఇన్‌స్టాగ్రామ్‌లో చేశారు.
కానీ ఎక్కువ పట్టించుకోలేదు. పట్టించుకోకుండా మీరు ముందుకెళ్ళిపోతుంది. ముందుకెళ్ళిపోతుంది. హూజ్ యువర్ ఫేవరెట్ హీరోయిన్? అనుష్క, అనుష్క. హీరో? రామ్ చరణ్. మరి ఏ మూవీ చూసారు ఫేవరెట్ మూవీ? మొన్న పెద్ది చూశాను రామ్ చరణ్ గారిది. ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. మొత్తం ఫిదా అయిపోయారా? చాలా. నైస్. అండ్ బిగ్ బాస్లోకి అడుగు పెట్టాలని ఏమైనా ఉందా? ఎందుకంటే ఆల్రెడీ ప్రియాంక గారిని కూడా మేము చూసాం. సో అలా మేము అంటే మీకు కూడా అలాంటి ఆశ ఏమైనా ఉందా? నాకైతే అలాంటి థాట్ లేదు. కానీ అవకాశం ఒకవేళ వస్తే తప్పకుండా వెళ్తాను. ఎందుకంటే లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ కదా అది. అవకాశం వస్తే వెళ్తాను. చూస్తూ ఉంటారా బిగ్ బాస్ని? చూస్తాను. ఎన్ని సీజన్స్ చూసారు? హూజ్ యువర్ ఫేవరెట్? లాస్ట్ సీజన్ చూశాను. దాంట్లో నా ఫేవరెట్ విన్నర్ కళ్యాణ్ పడాల. ఓట్లు వేసారా? చాలా వేసాను, రోజు వేసానండి, వీక్లీ. ఓకే. మొత్తానికి అయితే బిగ్ బాస్ వెళ్ళాలనే కోరిక కూడా ఉందంటారు. ఎస్. నైస్. తనకి ఈ మూవీలో ఏస్తర్ గారు బోల్డెన్ని మూవీస్ అనేది కూడా చేశారు. అండ్ ఆవిడతో చేయడం ఎలా అనిపించింది? మేడం చాలా ఫ్రెండ్లీ అండి ఎస్తర్ గారు. ఎందుకంటే సెట్స్లో ఒక ఫ్రెండ్లీ బాండ్ లాగా జోక్స్ వేసుకుంటూ ఏదో ఎప్పటి నుండో ఫ్రెండ్స్ లాగా మేడం చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఏదో ప్రౌడ్గా నేను హీరోయిన్ని అలా ఇలా చాలా మూవీస్ చేశాను అలా ప్రౌడ్గా ఫీల్ అవ్వకుండా చాలా కూల్గా రిసీవ్ చేసుకోవడం, కానీ ఒక ట్రాన్స్జెండర్ అని అలా చూడకుండా ఒక నార్మల్గా మేల్ ఫీమేల్ ఎలానో అలానే చూసి చాలా ఫ్రెండ్లీగా మాట్లాడేవారు. అండ్ ఫైనల్గా అడగాలనుకున్నా, ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు? రెమ్యూనరేషన్ తీసుకున్నానండి, కానీ ఎంత చెప్పకూడదు. తీసుకున్నాను. ఓకే. నైస్ అండి. తనకైతే మీ లైఫ్ని సెక్యూర్ చేసుకుంటూ ఈ ఇండస్ట్రీలో ముందుకు వెళ్ళాలని కూడా కోరుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ హిమారాతో. థ్యాంక్ యూ అండి.